సో కోష్యూరిటీ గురించి చూసాం మనం. నేను చెప్పేటప్పుడు కోష్యూరిటీ, ఒక పర్సన్ షూరిటీగా ఉంటాను కానీ డి అనే పర్సన్ కూడా షూరిటీగా ఉండాలి, ఈ అనే పర్సన్ కూడా షూరిటీగా ఉండాలి అన్నప్పుడు డి ఆర్ ఈ ఎవరైతే చెప్పారో వాళ్ళు కూడా షూరిటీగా ఉంటేనే మన కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఎఫెక్టివ్ లోకి వస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ షూరిటీస్ మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు, షూరిటీస్ మధ్య ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ థర్డ్ పార్టీని, ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ క్రెడిటర్, ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? రైట్. సో ఈ పర్టికులర్ పాయింట్ విత్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఏ క్రెడిటర్, బి ప్రిన్సిపల్ డెటార్. ఈ ట్రాన్సాక్షన్ కి సి డి ఇద్దరు షూరిటీస్ గా ఉన్నారు. రైట్, ఇద్దరు కూడా షూరిటీస్ గా ఉన్నారు. సో ఇక్కడ జనరల్ గా ఏంటంటే ఇన్ కేస్ బీస్ డిఫాల్ట్, సి అండ్ డి కదా, సే ఇది ₹1,00,000 ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఇది 1,00,000 రూపీస్ ట్రాన్సాక్షన్. బి డిఫాల్ట్ అయ్యాడు, ఏ ఇమీడియట్ గా ఎవరిని అప్రోచ్ అవుతాడు? సీనా డీనా? సిఆర్ డీనా? సిఆర్ డి. సరే, ఏ సి దగ్గరికి వెళ్ళాడు, సరే నా పార్ట్ నేను 50,000 ఇస్తున్నాను, వెళ్ళు డి దగ్గరికి వెళ్ళు అనొచ్చా? లేదా 1,00,000 ఇచ్చేయాలా? 1,00,000 ఇచ్చేయాలా? జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ అట్లా. కోష్యూరిటీస్ యొక్క లయబిలిటీ ఏంటన్నా జాయింట్ అండ్ సెవరల్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్. చెప్పేటప్పుడే సి అనేవాడు అన్నాడు నా లయబిలిటీ 30,000, నేను లిమిటెడ్ టు 30,000. లేదా డి అనేవాడు అన్నాడు నా లయబిలిటీ లిమిటెడ్ 50,000. ఇలా లిమిటేషన్స్ పెట్టుకుంటే ఓకే. అలా లిమిటేషన్ అంటే ఓకే, లిమిటేషన్ పెట్టుకున్నా కూడా సరే చెప్తాను. సో లిమిటేషన్ పెట్టుకుంటే అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాము. సో అదర్వైజ్ సి అండ్ డి యొక్క లయబిలిటీ ఏంటి? జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ. వీళ్ళ మధ్య ఎట్లాంటి అగ్రిమెంట్స్ ఉన్నా సరే ఏ కనుక సి వచ్చి అప్రోచ్ అయితే సి ఎంత పే చేసేయాలి? ఫుల్ 1,00,000 పే చేసేయాలి. రైట్. సో ఇక్కడ మనం 2 సిచ్యువేషన్స్ తీసుకున్నాం. ఫస్ట్ సిచ్యువేషన్, సెకండ్ సిచ్యువేషన్. నో ఇంటర్నల్ అగ్రిమెంట్. There is internal agreement that A and B liable 50% each. ఇలా అగ్రిమెంట్ అనుకున్నారు. ఫస్ట్ దాంట్లో అగ్రిమెంట్ ఏమీ లేదు. లేదా ఏ అనేవాడు ఇక్కడ ఆల్రెడీ ఏమి చెప్పకపోయినా 30% 50% కాబట్టి ఇంటర్నల్ అగ్రిమెంట్ ఏమో ఏ 30% ఆఫ్ ద లయబిలిటీ, బి రిమైనింగ్ అంటే 70% ఆఫ్ ద లయబిలిటీ చెప్పారు. సో ఫస్ట్ కేసులో దేర్ ఈస్ నో ఇంటర్నల్ అగ్రిమెంట్. సో ఇప్పుడు ఏ అనేవాడు సి దగ్గరకు వచ్చి 50%, డి దగ్గరకు వచ్చి 50%. అగ్రిమెంట్ లేనప్పుడు లయబిలిటీ ఎలా షేర్ చేసుకుంటారు? కోష్యూరిటీస్ 50% ఈచ్. ఎలా షేర్ చేసుకుంటారు? 50% ఈచ్ షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏ సి దగ్గరకు వచ్చి 50,000, డి దగ్గరకు వచ్చి 50,000 కలెక్ట్ చేసుకుంటాడా? ఇద్దరిలో ఎవడు ముందు కనబడితే వాడు మొత్తం పే చేసేయాలి, జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ. మరి డి పే చేస్తాడు 1,00,000. మరి డి సి దగ్గరకు వచ్చి అడుగుతాడా? బి దగ్గరికి వెళ్ళి అడుగుతాడా డబ్బులు? సే ఫర్ ఎగ్జాంపుల్ డి పే చేస్తాడు, డి పేస్ టు ఏ. డి ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి? బి దగ్గర నుంచా సి దగ్గర నుంచా? ఫస్ట్ సి దగ్గర నుంచి. దీన్ని కాంట్రిబ్యూషన్ అంటాం. మన ఇద్దరం కలిసి కోష్యూరిటీగా ఉన్నాం కదా, 1,00,000 పే చేస్తాడు. ఫస్ట్ నీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 50,000 ఇచ్చేసేయి. ఇప్పుడు సి అంటాడు లేదు లేదు నువ్వు ముందు బి దగ్గరికి వెళ్ళి అడగచ్చు కదా. నేను ఒక్కడిని అడిగితే వాయిస్ సరిపోదు, నువ్వు కూడా వచ్చావు అనుకో వాడు భయపడతాడు, గట్టిగా మాట్లాడితే ఇద్దరం కలిసి కొట్టచ్చు. రైట్. సో ఇప్పుడైనా లిటిగేషన్ లో మనం ఒక పార్టీగా ఉండడం కంటే కూడా ఒక 10 మందిని కలుపుకోపోతాం, కొంచెం బలంగా ఉంటుంది కేసు. రైట్. సిమిలర్లీ ఇప్పుడు ఏంటి, డి అనేవాడు ఏం చేస్తాడు? కాంట్రిబ్యూషన్ సి దగ్గర నుంచి 50,000 తీసేసుకొని ఇప్పుడు ఇద్దరు కలిసి బి దగ్గరికి వెళ్తారు. రైట్. సో ఇది రైట్ టు కాంట్రిబ్యూషన్ అంటాం. జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ కాబట్టి ఎవడు కనబడితే ఫస్ట్ వాడి దగ్గర నుంచి ఎవరు తీసేసుకోవచ్చు? ఏ డబ్బులు తీసేసుకోవచ్చు. వీళ్ళ ఇంటర్నల్ అగ్రిమెంట్ వాడిని కాంట్రిబ్యూషన్ తెచ్చుకుంటాడు. లేదు, సెకండ్ ఎగ్జాంపుల్, షూరిటీ సంతకం పెట్టేటప్పుడే ఏ అన్నాడు నేను 30% ఆఫ్ ద లయబిలిటీ, నీ 70% ఆఫ్ ద లయబిలిటీ, బి ఇద్దరు సంతకాలు పెట్టుకున్నాడు. ఈ అరేంజ్మెంట్ గురించి ఏ కూడా తెలుసు అంట, అంటే ఎవరికి తెలుసు? క్రెడిటర్ కూడా తెలుసు అంట. సో ఇప్పుడు బి డిఫాల్ట్ అయ్యాడు, ఏ సి దగ్గరకు వచ్చాడు,
1 lakh ఇచ్చేయంటే సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పాను కదా 30% అని, ఇదిగో 30,000 పే చేస్తున్నా, బి దగ్గరికి వెళ్ళి 70,000 తెచ్చుకో. లేదా ఏ అన్నాడు, డి దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్ 1 lakh ఇచ్చేయమంటే లేదు లేదు నేను ఎంతకి సంతకం పెట్టాను 70,000 అని చెప్పాను కదా, 70,000 నీకు పే చేస్తా, ఇంకా 30,000 అక్కడికి తెచ్చుకో. సో ఇక్కడ ఇప్పుడు చెప్పండి, మీరు ఇక్కడ చదివారు 11.7 పారా చదివారు, దాని ప్రకారం ఏమర్థమైంది మనకి? దిస్ ఇంటర్నల్ అగ్రిమెంట్ will not affect third party, that is A, who is creditor, will not affect creditor even if he is aware of that contract. A కి C కి D కి మధ్య ఉన్నటువంటి కాంట్రాక్ట్ గురించి A కి తెలిసినా కూడా అతనికి ఎటువంటి సంబంధం లేదు. he can recover 1 lakh either from C or D, right? As C and D's liability is joint and several, right? One of them must pay full amount to A, right? And రైట్ టు కాంట్రిబ్యూట్ ఎక్సైజ్ చేసుకుని మిగిలిన కోర్సులిటీస్ నుంచి ఆ డబ్బులు వాళ్ళు ప్రపోర్షనేట్ గా, ఏమీ లేకపోతే 50% ప్రపోర్షనేట్ గా తీసుకుంటారు. ఏమైనా అగ్రిమెంట్ ఉంటే కనుక ఆ ప్రపోర్షనేట్ గా అమౌంట్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని వీళ్ళందరూ కలిసి ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకుంటారు, ఇండిమినిఫై చేయించుకుంటారు, ప్రిన్సిపల్ డెటార్ నుంచి ఇండిమినిఫై చేయించుకుంటారు. రైట్, ఇప్పుడు చదవండి అర్థమవుతుంది. వేర్ 2 persons కాంట్రాక్ట్ విత్ థర్డ్ పర్సన్ టు అండర్టేక్ హిస్ అటెండ్ లయబిలిటీ. ఇక 2 persons ఎవరు అవుతారు నాన్న? ఎవరు? సిఎండి అంటే కో షూరిటీస్ విత్ ఏ థర్డ్ పర్సన్. ఎవడి థర్డ్ పర్సన్? క్రెడిటర్ టు అండర్టేక్ ఏ సర్టెన్ లయబిలిటీ. ఈ లయబిలిటీ ఎవరిది? ప్రిన్సిపల్ డెటర్, రైట్? సో వేర్ 2 persons కాంట్రాక్ట్ విత్ థర్డ్ పర్సన్ టు అండర్టేక్ ఏ సర్టెన్ లయబిలిటీ అండ్ ఆల్సో కాంట్రాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఈచ్ అదర్ అంటే క్రెడిటార్ విత్ షూరిటీయా లేకపోతే క్రెడిటార్ విత్ డెటార్? ఎవరు ఈచ్ అదర్ అంటే? కో షూరిటీస్. పైన మనం ఏదైతే 2 persons కాంట్రాక్ట్ అనుకున్నాం కదా, సో వేర్ 2 persons కాంట్రాక్ట్ అని చెప్పుకున్నాం. సో విత్ ఈచ్ అదర్ దట్ వన్ ఆఫ్ దెమ్ షల్ బి లయబుల్ ఓన్లీ ఆన్ డిఫాల్ట్ ఆఫ్ అదర్. వాళ్ళు అనుకున్నారంట ఫస్ట్ సిని అడుగు, సి డిఫాల్ట్ అయితే అప్పుడు నా దగ్గరికి, లేదా ఫస్ట్ డీని అడగాలి, ఆ తర్వాత డి డిఫాల్ట్ అయితే నా దగ్గరికి రావాలి, అలా రాసుకున్నారండి. రైట్, సో ఓన్లీ ఆన్ డిఫాల్ట్ ఆఫ్ అదర్. ద థర్డ్ పర్సన్ నాట్ బీయింగ్ ఏ పార్టీ టు సచ్ కాంట్రాక్ట్. థర్డ్ పర్సన్ కోష్యూరిటీస్ మధ్య అగ్రిమెంట్ అది. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, క్రెడిటర్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్ట్ కి ఈజ్ నాట్ పార్టీ, రైట్? సో థర్డ్ పర్సన్ నాట్ బీయింగ్ ఏ పార్టీ టు సచ్ కాంట్రాక్ట్, ద లయబిలిటీ ఆఫ్ ఈచ్ ఆఫ్ సచ్ 2 persons టు ద థర్డ్ పర్సన్ అండర్ ద ఫస్ట్ కాంట్రాక్ట్. ఫస్ట్ కాంట్రాక్ట్ ఏంటి? అండర్టేకింగ్ ఏ సర్టెన్ లయబిలిటీ. అండర్టేకింగ్ ఏ సర్టెన్ లయబిలిటీ అనేది ఏంటన్నా ఫస్ట్ కాంట్రాక్ట్. వీళ్ళు అపాన్ ఈచ్ అదర్ పార్టీస్ డిఫాల్ట్ అనేది ఏంటిది? సెకండ్ అగ్రిమెంట్, రైట్? సో అండర్ ద ఫస్ట్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెకండ్ కాంట్రాక్ట్ ఆల్దో సచ్ థర్డ్ పర్సన్ మే హ్యావ్ బీన్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. కోష్యూరిటీస్ మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ ఎవరిని ఎఫెక్ట్ చేయదని చెప్తున్నాడు? థర్డ్ పార్టీ, దట్ ఈస్ క్రెడిటర్ ని ఎఫెక్ట్ చేయదు అని చెప్తున్నాడు. రైట్, క్లియర్ అన్నది? సో అందులో ఉన్న మ్యాటర్ చాలా సింపుల్, కానీ అంత పక్కాగా డ్రాఫ్ట్ చేస్తే గానీ ఫ్యూచర్ లో ఎటువంటి డౌట్ లేకుండా ఉంటుందని చెప్పి అంత పక్కాగా డ్రాఫ్ట్ చేస్తారు. రైట్, సో రైట్స్ ఆఫ్ షూరిటీస్. సో ఒకసారి మళ్ళీ పార్టీస్ టు ద కాంట్రాక్ట్ రాద్దాం. ఏ, బి, సి, డి. క్రెడిటర్, ప్రిన్సిపల్ డెటార్ వీళ్ళు షూరిటీ టు క్రెడిటర్. అలాగే వీళ్ళు ఏమవుతారు నాన్న? కో షూరిటీస్. సో ఇప్పుడు మనం రైట్స్ ఆఫ్ షూరిటీ చదువుతున్నాం. రైట్స్ ఆఫ్ షూరిటీ. Rights of surety. So right against creditor, అలాగే రైట్ అగెన్స్ట్ ప్రిన్సిపల్ డెటార్, అలాగే రైట్ అగెన్స్ట్ కోష్యూరిటీస్. రైట్స్ అగెన్స్ట్ కోష్యూరిటీస్. సో రైట్స్ ఆఫ్ షూరిటీ అనేది మనం 3 సైడెడ్ కింద చెబుతాము.
రైట్స్ అగైన్స్ క్రెడిటర్, రైట్స్ అగైన్స్ ప్రిన్సిపల్ డెటార్ అండ్ రైట్స్ అమాంగ్ దెమ్ కో షూరిటీస్ అని చెప్పుకోవచ్చు. సో రైట్స్ అగైన్స్ క్రెడిటర్ కనుక సరే ఫస్ట్ రైట్స్ అగైన్స్ ప్రిన్సిపల్ డెటార్ చూసేద్దాం మనం. రైట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఇది ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటుంది కదా. నేను నీ తరపున గ్యారంటీ ఇచ్చి నువ్వు డిఫాల్ట్ చేయడం వల్ల నాకు నష్టం జరిగింది, నీ క్రెడిటర్ పే చేయాల్సి వచ్చింది. సో నాకు నీ కండక్ట్ వల్ల నాకు నష్టం జరిగింది, దాన్ని నువ్వే మేక్ గుడ్ చేయాలి. ఇది ఇంప్లైడ్ గా ఉన్నటువంటి అగ్రిమెంట్ అని చెప్తున్నాం. రైట్, ఇట్ ఈస్ అ రైట్ టు గెట్ ఇండెమ్నిఫైడ్ బై ప్రిన్సిపల్ డెటార్. షూరిటీ అనేవాడికి ఇండెమ్నిఫికేషన్ చేయించుకునేటటువంటి రైట్ ఉంది. అలాగా ఎలాగో ఇక్కడ మళ్ళీ సేమ్ మన ఇండెమ్నిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అప్లై అవుతాయి. ఎలాగో క్రెడిటర్ ప్రిన్సిపల్ డెటార్ ఇండెమ్నిఫై చేస్తారు కదా అని చెప్పి రైట్ ఇంట్రెస్ట్ రేట్ 10% ఛార్జ్ చేస్తున్నారంటారు బాబు, క్రెడిటర్ 100% ఛార్జ్ నేను పే చేస్తా. రైట్, ఎవడు నాకు పే చేస్తాడు, నాకు ఎలాగో రియంబర్స్ చేయాలి కదా. రైట్, సో ఇలాగా ఇల్లీగల్ గా లేదా మనకి రాంగ్ ఫుల్లీ పే చేసిన అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికవర్ చేసుకునే రైట్ అయితే సేమ్ సిమిలర్ మనం ఇండెమ్నిటీలో ఏవైతే చెప్తామో అవన్నీ కూడా అప్లై అవుతాయి. రైట్, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద షూరిటీ టు గెట్ ఇండెమ్నిఫైడ్. రైట్, అలాగే రైట్ ఆఫ్ సబ్రోగేషన్. సో సబ్రోగేషన్ అనేది మనకి ఇన్సూరెన్స్ క్లాజ్ లో ఉంటుంది. మనం కారో బైకో ఇన్సూరెన్స్ చేయించుకున్నాం అనుకోండి. రైట్, ఒకవేళ ఏదైనా రిపేర్ చేయలేనటువంటి విధంగా యాక్సిడెంట్ జరిగింది కనుక మనకు కాంపెన్సేషన్ పే చేసేస్తాం. రైట్, రిపేర్ చేయించుకునే కనుక అయితే రిపేర్కి పే చేస్తాం. ఇక రిపేర్ చేయించుకోలేని విధంగా అయిపోతే కనుక రైట్ మనకి కాంపెన్సేషన్ పే చేసి ఆ స్క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు తీసుకెళ్తాం. ఎందుకంటే ఇంకా కార్ కి కంప్లీట్ గా మొత్తం కాంపెన్సేషన్ పే చేస్తాడు కాబట్టి ఇంకా నీ రైట్ యాజ్ ఏ కార్ ఓనర్ ఏదైతే ఉందో దానికి కాంపెన్సేషన్ పే చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ తుక్కు అయిపోయిన కార్ ఎవరిది, కంపెనీ. సో రైట్ ఆఫ్ సబ్రోగేషన్, ఆల్ ద రైట్స్ రైట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. రైట్, సో హీ ఇన్వెస్టెడ్ కాబట్టి ఆల్ ద రైట్స్ ఏమైపోతాయి ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రైట్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ లో అప్లై అవ్వదు. రైట్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ లో అప్లై అవ్వదు. రైట్, కాంపెన్సేషన్ పే చేసి వచ్చి తీసుకెళ్ళిపోతానంటే కుదరదు అంతా. రైట్, సో అది పక్కన పెట్టే అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇండెమ్నిటీ కాంట్రాక్టే కాదు. రైట్, మేక్ గుడ్ చేయలేము, ఒక లైఫ్ ని మేక్ గుడ్ చేయలేము అని చెప్తాం. సరే అది పక్కన పెట్టేస్తే సో రైట్ ఆఫ్ సబ్రోగేషన్ ఏంటి అంటే కనుక కాంపెన్సేషన్ కనుక పే చేసినట్లుగా అతని రైట్స్ అన్ని కూడా ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయని చెప్పుకుంటున్నాం. సిమిలర్ గా ఇక్కడ ఎప్పుడైతే ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్ అయ్యాడో పేమెంట్ చేయడంలో అతని తరపున ఎవరు పేమెంట్ చేశాడు, షూరిటీ పే చేశాడు. సో ఇప్పుడు షూరిటీ ప్రిన్సిపల్ డెటార్ తరపున డబ్బులు పే చేస్తాడు కాబట్టి ఇప్పుడు క్రెడిటార్ కి ప్రిన్సిపల్ డెటార్ మీద ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ అన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, షూరిటీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. రైట్ ఆఫ్ సబ్రోగేషన్, ఆల్ ద రైట్స్ ఆఫ్ క్రెడిటార్ అగైన్స్ ప్రిన్సిపల్ డెటార్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఆటోమేటికల్ టు షూరిటీ. రైట్, దాన్ని ఏమంటాం రైట్ ఆఫ్ సబ్రోగేషన్. రైట్, ఇక్కడ మనకి షూరిటీతో పాటు ఏదైనా సెక్యూరిటీ కూడా హెల్డ్ చేశారు అనుకోండి. ప్రిన్సిపల్ డెటార్ కి క్రెడిటార్ కి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏవో మనకి షూరిటీ సెక్యూరిటీ కూడా హెల్డ్ చేశాడు, గోల్డ్ అవి ఇవి, దానికి మించి మన షూరిటీ కూడా అడిగాడు. సో ఇప్పుడు మనం డబ్బులు పే చేసాం కాబట్టి ఏవైతే తనఖా పెట్టుకున్నాడో అవి ప్రిన్సిపల్ డెటార్కి ఇచ్చేయాలా మనకి ఇవ్వాలా, మనకంటే ఇన్ ద సెన్స్ షూరిటీకి ఇవ్వాలా లేకపోతే ఇది తెలియదు, పోనీ షూరిటీకి ఈ తనఖా సంగతి తెలియదు, తాకట్టు పెట్టుకున్న సంగతి తెలియదు. ఆల్రెడీ ఒక 10 లక్షలు లోన్ తీసుకున్నాడు ప్రిన్సిపల్ డెటార్ ఏ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకొని ఒక 6 lakhs వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చాడు. మరి పై 4 లక్షలకి మన షూరిటీ, ఆ పై 4 లక్షల కన్నా కాదు మొత్తం 10 lakhs కి కూడా నేను షూరిటీగా ఉంటానని చెప్పాను. కానీ ఇంటర్నల్ గా ఇలాగా ఈ తాకట్టు పెట్టుకోవాల్సింది నాకు తెలియదు. మరి ఇప్పుడు చెప్పండి, నేనేం చేశాను, ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్ చేశాను కదా అని చెప్పి షూరిటీగా నేను 10 లక్షలు పే చేస్తాను. ఇప్పుడు క్రెడిటార్ ఏవైతే ఆర్నమెంట్స్ సెక్యూరిటీగా పెట్టుకున్నాడో వాటిని షూరిటీకి ఇవ్వాలా ప్రిన్సిపల్ డెటార్కి ఇవ్వాలా, షూరిటీకి ఇవ్వాలా ప్రిన్సిపల్ డెటార్కి ఇవ్వాలా? షూరిటీకి తెలియదు కదా, మరి షూరిటీకి సెక్యూరిటీస్ గురించి తెలియదు కదా. తెలియనప్పుడు మరి ఇవ్వాలా ఇవ్వకపోయినా పర్లేదా, ఇవ్వాలా ఇవ్వకపోయినా పర్లేదా? ఇక్కడ రైట్ ఆఫ్ సబ్రోగేషన్ ఏమన్నాం, ఆల్ ద రైట్స్ అగైన్స్ట్ ప్రిన్సిపల్ డెటార్
విల్ ట్రాన్స్ఫర్ టు షూరిటీ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి సెక్యూరిటీస్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? షూరిటీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈవెన్ దో షూరిటీ ఈస్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ సచ్ సెక్యూరిటీ. ఒక్కవేళ కనుక క్రెడిటార్ ప్రిన్సిపల్ డెటార్కి కనుక సెక్యూరిటీస్ ట్రాన్స్ఫర్ చేసేసినట్లయితే ఎంత వాల్యూ ఆఫ్ సెక్యూరిటీ రిలీజ్ చేయబడిందో ప్రిన్సిపల్ డెటార్కి, అంత వాల్యూ వీడు కూడా లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. 6 లక్షల రూపాయలు వర్త్ కదా ఇచ్చేసాడు అంటే ఇప్పుడు ఇంకా ఎంత పే చేస్తే సరిపోతుంది? షూరిటీ 4 lakhs పే చేస్తే సరిపోతుంది, రైట్? సో ఇలా. అంతేకాకుండా ఒకవేళ క్రెడిటార్ కనుక ఆ తాకట్టు పెట్టుకున్న ఆర్నమెంట్స్ పోగొట్టుకున్నాడు, మరి ఇప్పుడు పోగొట్టుకోవడం నీ తప్పు, నాకు సంబంధం లేదు. కాబట్టి ఆ మేరకి షూరిటీ ఏమవుతాడన్నా సెక్యూరిటీస్ లాస్ట్ వరకు ఏమవుతాడు? డిశ్చార్జ్ అవుతాడు, రైట్? సో ఏవైతే ప్రిన్సిపల్ క్రెడిటార్ కి ప్రిన్సిపల్ డెటార్ కి అగెన్స్ట్ గా ఏవైతే రైట్స్ ఉన్నాయో అవన్నీ అపాన్ పేమెంట్ బై ద షూరిటీ, ఆ రైట్స్ అన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి? షూరిటీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అలాంగ్ విత్ సెక్యూరిటీ, రైట్? సో ఈ రైట్ ఆఫ్ సబ్రోగేషన్ బేస్డ్ గానే ఇంకో 2 రైట్స్ అగెన్స్ట్ క్రెడిటర్ ఆ రైట్ ఆఫ్ సబ్రోగేషన్ నుంచే మనం తీసుకుంటాము. రైట్ టు క్లెయిమ్ సెక్యూరిటీస్ చెప్తున్నాం మనం ఆల్రెడీ. ఈవెన్ దో దెర్ ఇస్ నో నాలెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీస్, క్రెడిటర్ ఈస్ లైబుల్ టు ట్రాన్స్ఫర్ సెక్యూర్ ఐటమ్స్ టు షూరిటీ, రైట్? ఒకవేళ పొరపాటు కనుక ప్రిన్సిపల్ డెటార్ కనుక ఇచ్చిన లేదా ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ సెక్యూర్ ఐటమ్స్ థెఫ్ట్ అయిపోయినా, లాస్ అయిపోయినా కూడా ఆ మేరకి ఎవరు డిశ్చార్జ్ అవుతారు? షూరిటీ డిశ్చార్జ్ అవుతాడు. రైట్స్ అగెన్స్ట్ క్రెడిటర్ లో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. సో ఇప్పుడు ఇది మనకి ఈ ఏబిసి వీళ్ళందరూ కూడా ఊర్లో ఉన్నటువంటి ట్రేడర్స్ అయినా అందరూ కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళు, రైట్? ఏ బి దగ్గర నుంచి కొంటూ ఉంటాడు, బి ఏ దగ్గర నుంచి కొంటూ ఉంటాడు, క్రెడిట్ మీద జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కామన్, రైట్? సో ఇప్పుడు బి అనేవాడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో 1 lakh rupees ఏ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు. ఆ ట్రాన్సాక్షన్ కోసంగా వీడు షూరిటీ ఉన్నాడు, సిఎన్డి, రైట్? ఇది 1 year కోసంగా అప్పు తీసుకున్నాడు. బి అనేవాడు ఒక హోల్సేలర్, చాలా రకాల గూడ్స్ సేల్ చేస్తుంటాడు. ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏ అనేవాడు బి దగ్గర నుంచి ఒక 20,000 వర్త్ గూడ్స్ క్రెడిట్ మీద కొనున్నాడు. బి డిఫాల్ట్ అయ్యే టైం ఆల్రెడీ 1 lakh బి లోన్ తీసుకున్నాడు, 1 year అయిపోయింది, ఇంకా బి డిఫాల్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఏ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు పేమెంట్ కోసం? సిడి ఇలా ఇద్దరు దగ్గరికి ఎవరో దగ్గరికి వెళ్తున్నారు. సో ఆ రోజుకి బి లెడ్జర్ లో ఏ డెటార్ గా ఒక 20,000 కనబడతా ఉంది. అలాగే సి దగ్గర ఏ తీసుకున్నది ఒక 10,000 రూపాయలు గూడ్స్. సి దగ్గర ఏ తీసుకున్నటువంటి గూడ్స్ ఎంత ఉన్నాయన్నా? ఒక 10,000 రూపాయలు. సరే ఇప్పుడు చెప్పండి, ఏ సి దగ్గరకు వచ్చాడు, సి మొత్తం 1 lakh పే చేయాలా, సగం సగం తీసుకోమంటాడా? సి అయితే ఏం చేయాలి? 1 lakh పే చేయాలి. కానీ సి ఒకసారి బికి ఫోన్ చేశాడు, ఎరా ఎందుకు డిఫాల్ట్ చేసావు, ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు, ఏమనుకోకుండా డబ్బులు పే చేసి నీకు ఇన్ టైంలో నేను పే చేస్తాను, నాకు 1 month టైం ఇస్తాను అని చెప్తూ బి ఇమీడియట్ గా ఏం చెప్తాడు? ఆయన మనకు ఒక 20,000 ఇవ్వాల్సింది ఉంది, అది తగ్గించుకొని ఇచ్చే అని చెప్తాడు. అవునులే నాకు కూడా ఒక 10,000 ఇవ్వాలని చెప్పి సి మనసులో అనుకుంటాడు. అంటే ఆ 20, 10, 30,000 తగ్గించుకొని 70,000 ఇద్దాము అనుకుంటే ఏ అంటున్నాడు? లేదు లేదు, నువ్వు ఎంత ట్రాన్సాక్షన్ కి షూరిటీగా ఉన్నావు? 1 lakh ట్రాన్సాక్షన్. మినిమం నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసాయి, నేను ఎక్కడికి పోతాను చెప్పు? నేను ఇవ్వాల్సింది నీకు ఇస్తాను, నేను ఎక్కడికి పోతాను, రైట్? ఇవ్వాల్సింది ఇస్తానులే, ముందు నువ్వు నాకు ఇచ్చాల్సింది ఇచ్చేసే, రైట్? అండ్ దట్టు మీరేగా సంతకం పెట్టారు. ఎంత ట్రాన్సాక్షన్ మీరు సంతకం పెట్టారు? 1 lakh షూరిటీగా ఉన్నారు. వాడు ఎంత డిఫాల్ట్ చేశాడు? 1 lakh డిఫాల్ట్ చేశాడు. నువ్వు ముందు నాకు 1 lakh పే చేశావు, అందులోంచి నేను నీకు కావాల్సింది నేను ఎప్పుడో ఇస్తాను అని ఏ అంటున్నాడు. కరెక్ట్ అవుతుందా? అలా చేయొచ్చా? అంటే 1 lakh పే చేసేయాలా? 1 lakh పే చేయాలన్నా 1 lakh సంతకం పెట్టింది, మరి ట్రాన్సాక్షన్ 1 lakh కదా, రైట్? మరి 1 lakh పే చేయాల్సిందేనా?
ఇక్కడ రైట్ ఆఫ్ సబ్రోగేషన్ అన్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మెచ్యూరిటీ నాడు బిఏ డబ్బులు పే చేసాడే అనుకోండి, 1 lakh పే చేస్తాడన్నా 20,000 సెట్ ఆఫ్ చేసుకునేగా. అంటే బీకున్నటువంటి రైట్ ఏదైతే ఉందో సెట్ ఆఫ్ చేసుకునే కదా, రైట్. ఏ బీకి ఇవ్వాల్సిన 20,000 ఏదైతే ఉందో అది బీకి అది సెట్ ఆఫ్ చేసుకుని ఇస్తాడు. సిమిలర్ గా ఇప్పుడు షూరిటీ అని ఏం చేస్తాడు, ఈ 20,000 ఏం చేస్తాడు, సెట్ ఆఫ్ చేస్తాడు. అలాగే ఏ సికి ఇవ్వాల్సిన 10,000 ఏదైతే ఉందో ఇది సెట్ ఆఫ్ చేస్తాడు. ఎంత పే చేస్తాడు, 70,000 పే చేస్తాడు. ఇది రైట్ టు సెట్ ఆఫ్. ద షూరిటీ an amount recoverable by principal debtor may be claimed as deduction. Like an amount recoverable surety may be claimed as deduction. Right? ఎవరి దగ్గర నుంచి an amount recoverable by principal debtor, an amount recoverable by principal debtor అని ఎవరి దగ్గర నుంచి చెప్పాలా, దాని అర్థం ఏంటి, an amount recoverable from creditor by principal debtor can claimed as deduction. అలాగే an amount recoverable by surety from creditor can claim as deduction. మీకు పేజ్ మిస్ అయింది అందులో. ఓకే, అంటే మొత్తం ఈ డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ కూడా ఈ పేజ్ కూడా మిస్ అయిందా? సరే తీద్దామండి. నెక్స్ట్ రైట్ అగెన్స్ట్ కో షూరిటీస్. మనం రెండు షూరిటీస్ కి షూరిటీస్ రైట్ అగెన్స్ట్ క్రెడిటర్ చూసాము, షూరిటీస్ రైట్ అగెన్స్ట్ డెటార్ కూడా చూసాం మనం. ఇప్పుడు రైట్స్ అగెన్స్ట్ కో షూరిటీస్. వాళ్ళలో ఎటువంటి అగ్రిమెంట్ లేకపోయినట్లయితే వాళ్ళు ఎలా కాంట్రిబ్యూట్ చేసుకుంటారు కదా, ఈక్వల్ గా. ఫస్ట్ అయితే కనుక జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ కాబట్టి క్రెడిటర్ ఎవరి దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే వాడు ఫస్ట్ పే చేసేస్తాడు. మిగిలింది సే ఫర్ ఎగ్జాంపుల్ సి 1 lakh పే చేస్తున్నాడు, సి డి దగ్గరికి వెళ్ళి ఎంత కలెక్ట్ చేసుకుంటాడు, 50,000. సి అండ్ డి అండి ఇండిమినిఫై చేసుకుంటారు, అదే రీజన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కో షూరిటీస్ ఈక్వల్ ప్రపోర్షన్స్ లో కాంట్రిబ్యూషన్ చేసుకుంటారు, లేదా అగ్రీడ్ ప్రపోర్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ అగ్రీడ్ ప్రపోర్షన్స్ సంతకాలు పెట్టుకునేటప్పుడు అగ్రీడ్ ప్రపోర్షన్స్ ఉన్నాయి, ఆ అగ్రీడ్ ప్రపోర్షన్స్ ప్రకారంగా ఏం చేసుకుంటారు, కాంట్రిబ్యూషన్స్ షేర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్స్ ఎక్సెప్షన్స్ అంటే అవే చూడండి. నెక్స్ట్ రైట్ టు షేర్ బెనిఫిట్ ఆఫ్ సెక్యూరిటీస్. రెండు సి 6 లక్షల రూపాయల సెక్యూరిటీస్ సికి వచ్చేసాయి, రైట్. సెక్యూరిటీస్ మాత్రం వాడి దగ్గర పెట్టుకొని డి దగ్గరికి వెళ్ళి 50,000 తీసుకుని సరిపోతుందా, అందులో 3 లక్షల రూపాయల సెక్యూరిటీస్ డికి ఇవ్వాలా? ఈక్వల్ ప్రపోర్షన్స్ అయితే కనుక ఈక్వల్ ప్రపోర్షన్స్ సెక్యూరిటీస్ కూడా ఏం చేయాలి, షేర్ చేసుకోవాలి. అలా కాకుండా వేరే ప్రపోర్షన్స్ లో అయితే కనుక వేరే ప్రపోర్షన్స్ లో రైట్ టు లేదా ఈ సెక్యూరిటీస్ ఏం చేయాలి, షేర్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. ఇవి మనకి రైట్స్ అగెన్స్ట్ షూరిటీస్ కో షూరిటీస్. డిస్టింక్షన్ బిట్వీన్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ చూడండి, మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ ఫ్రమ్ లయబిలిటీ. ఇది మనకి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ కదా. షూరిటీ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడు, డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ ఫ్రమ్ లయబిలిటీ ఎప్పుడు అవుతాడు, ప్రిన్సిపల్ లెటర్ పే చేస్తాడు అనుకోండి ఇన్ టైంలో, ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అవుతుంది, అది తెలిసింది మనకి. అది కాకుండా ఇంకొన్ని కండిషన్స్ లో కూడా షూరిటీ అనేవాడు డిశ్చార్జ్ అవుతున్నాడు, రైట్. అందులో ఒకటి రెవొకేషన్ ఆఫ్ సెక్యూరిటీ. ఇది మనం చెప్పుకున్నాం. రెవొకేషన్ ఆఫ్ షూరిటీ సంతకం పెట్టాడు గ్యారంటీగా ఉంటానని చెప్పి, ఆ తర్వాత తూచి అంటున్నాడు. రెవొకేషన్ అంటే అదే కదా. స్పెసిఫిక్ గ్యారంటీ అంటే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కి అయితే కనుక స్పెసిఫిక్ గ్యారంటీ అంటాం. స్పెసిఫిక్ గ్యారంటీ కెనాట్ బి రివోక్ చేయలేము, రైట్. మరి కంటిన్యూయింగ్ గ్యారంటీ అయితే కనుక ఏం చేయొచ్చు, రివోక్ చేయొచ్చు, దట్ టు ఓన్లీ ఫర్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్, రైట్. అలాగే షూరిటీ కనుక చనిపోతే ఇమీడియట్ గా ఏమవుతుంది నాన్న, ఒకవేళ కంటిన్యూయింగ్ గ్యారంటీ అయితే కనుక ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ కి ఆటోమేటిక్ ఏమవుతుంది, రివోక్ అవుతుంది, రైట్. ఇవన్నీ కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. డెత్ ఆఫ్ షూరిటీ ఇది నిన్న కవర్ అయింది, మళ్ళీ ఇంకోసారి దీని కిందకి వస్తుంది. నెక్స్ట్ వేరియన్స్ ఇన్ టర్మ్స్. బి దగ్గర బి అనేవాడు ఏ దగ్గర నుంచి 1 లక్ష రూపాయల లోన్ తీసుకున్నాడు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సి అనేవాడు సంతకం పెట్టాడు షూరిటీ సంతకం.
ఒక 2 నెలల తర్వాత ఇంట్రెస్ట్ రేటు 18% చేసుకున్నారు. సీని అడగల. సి అడేవాడిని అడగలేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో వేరియన్స్ ఉంది కదా, సరే ఓకే, మొత్తం 1 ఇయర్ అయిపోయింది. మన బి యాజ్ యూజువల్ గా డిఫాల్ట్ చేస్తారు, రైట్. సో ఇప్పుడు ఏ సి దగ్గరకు వచ్చాడు, 1 lakh అలాంగ్ విత్ 18% ఇంట్రెస్ట్ పే చేయ బాబు అని. అదేంటి 12% కదా అనుకున్నాం. లేదు లేదు, మేము మధ్యలో మార్చేసుకున్నాం ఇంట్రెస్ట్ రేట్, రైట్. నువ్వు మధ్యలో 12% కాస్త 18% గా మార్చావంటే దాని అర్థం ఏంటి, నీకు బి మీద నీకు అపారమైన నమ్మకం కలిగేసింది. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మీరు అగ్రిమెంట్ మార్చేసుకో. ఇంకా నీకు వాడి మీద అంత అపారమైన నమ్మకం ఉన్నప్పుడు నా 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 షూరిటీతో సంబంధం ఉంది. నన్ను డిశ్చార్జ్ చేస్తావు నువ్వు ఆ రోజే. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా, నా కన్సెంట్ లేకుండా నువ్వేం చేసావు, 12% కదా 18% మార్చేసుకున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బి మీద నమ్మకం లేకే కదా, రైట్. నన్ను వచ్చి కూర్చోబెట్టావు మధ్యలో. ఇప్పుడు మీరు మాట్లాడేసుకున్నారంటే మీకు మంచి టర్మ్స్ వచ్చేసాయి. వాడికి నీకు వాడి మీద అపారమైన నమ్మకం కలిగింది కాబట్టి నువ్వు నన్ను డిశ్చార్జ్ చేస్తావు. మీరు మార్చేసుకున్నారు, రైట్. కాబట్టి నాకు సంబంధం లేదు అన్నాడు. లేదు లేదు, కనీసం 12% అయినా పే చేయరా బాబు, 18% కాదు, నువ్వు 12% దగ్గర అయితే సంతకం పెట్టావు కదా, రైట్. 12% అయితే కొన్ని 12% వరకు అయినా పే చేయి అని అంటున్నాడు వాడు. సో ఇప్పుడు సి అంటున్నాడు, షూరిటీ అంటున్నాడు నేను డిశ్చార్జ్. మీరు అంత నమ్మకస్తులు అయిపోయినప్పుడు ఇంక నేనెందుకు, నేను పే చేయను అంటున్నాడు. ఏ అంటున్నాడు, లేదు లేదు, కనీసం 12% అయినా పే చేయమంటున్నాడు. ఎవరు గెలుస్తారు మనం, ఎవరి వైపు ఉన్నాం మనం, షూరిటీ వైపు ఉన్నావా, ఏ వైపు ఉన్నావా, షూరిటీ వైపునా, షూరిటీ వైపు ఉన్నావా, కరెక్ట్. వేరియేషన్ ఇన్ టర్మ్స్ అక్కడ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు డిశ్చార్జ్ ఆఫ్ లయబిలిటీలో వేరియన్స్ ఆఫ్ టర్మ్స్ అనేది కనబడింది కాబట్టి మీరు అందరూ షూరిటీ వైపు వచ్చేస్తారు. ఇదే స్టోరీ ఆ సైడ్ హెడింగ్ లేకుండా ఉంటే మీరు అందరూ ఎక్కడ ఉండేవాళ్ళు, ఏ వైపు ఉండేవాళ్ళు, రైట్. సో అందుకే చెప్తాను నేను, ఎప్పుడైనా సరే మనకి కంప్లీట్ గా తెలియని టాపిక్ మీద ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చింది, రైట్. నువ్వు ఒక వైపుకి వెళ్ళిపోయావు, కంక్లూజన్ ఇలా రాద్దాం అనుకున్నావు పెద్ద రైడ్ లాగా, దానికి ఆపోజిట్ ట్రై, ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఫౌండేషన్ లో చెప్పాను మీకు, ఎందుకంటే మీకు ఇంకా అప్పుడే ఇంకా కంప్లీట్ గా అంత నాలెడ్జ్ రాదు కాబట్టి మీరు ఒక స్టాండ్ తీసేసుకుంటారు, అయ్యో వీడికి అన్యాయం జరిగిపోతుంది, రైట్. దాని ఆపోజిట్ ఆన్సర్ రాయి, మీరు ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్ అవుతుంది, రైట్. ఇది ఇప్పుడే సిఏ ఇంటర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటికి కూడా మీరు ఇంకా 70% ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఆపోజిట్ లో రాస్తేనే కరెక్ట్. సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత 50-50లో ఉంటుంది. ఏదైతే మీరు చదివిన యాక్ట్స్ వరకు ఓకే, లేదు కొత్త ప్రొవిజన్ వచ్చింది అయితే కనుక అప్పుడప్పుడు మీరు ఏం చేయాలి, ఆపోజిట్ లో ఆన్సర్ రాసుకుంటే వీలైనంత వరకు కరెక్ట్ అవుతుంది, రైట్. సరే, సో వేరియన్స్ ఇన్ టర్మ్స్ వల్ల ఏమవుతున్నారు నాన్న, షూరిటీ ఏమవుతున్నాడు, డిశ్చార్జ్ అవుతున్నాడు, రైట్. సో వితౌట్ కన్సెంట్, అది కూడా షూరిటీ కన్సెంట్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు కూడా డిశ్చార్జ్ అవుతాడా, రైట్. వితౌట్ షూరిటీస్ కన్సెంట్ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ కనుక మారినట్లయితే ఆటోమేటిక్ గా షూరిటీ ఏమవుతాడు, డిశ్చార్జ్ అవుతాడు, రైట్. ఇక్కడ మనకి డిశ్చార్జ్ ఆఫ్ ఏ లయబిలిటీకి గ్యారంటీగా ఉండొచ్చు, అలాగే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ కూడా ఏముండొచ్చు ఇప్పుడు గ్యారంటీగా ఉండొచ్చు అని చెప్తాం. నథింగ్ బట్ కండక్ట్, ఒక పర్సన్ యొక్క కండక్ట్, వీడు మంచోడు పనిలో పెట్టుకో, వీడి వల్ల నీకు ఏమైనా నష్టం జరిగితే నేను పే చేస్తాను, ఇలాంటి గ్యారంటీని ఫిడిలిటీ గ్యారంటీ అంటారు. ఒక పర్సన్ యొక్క కండక్ట్ కి గ్యారంటీ ఇవ్వడాన్ని ఫిడిలిటీ గ్యారంటీ అంటారు. సే సి అనేవాడు బి అనే పర్సన్ ని ఏ దగ్గరికి తీసుకెళ్ళి, అరే నువ్వు ఉద్యోగంలో పెట్టుకోవండి, మంచి కుర్రాడు, రైట్. అంటే ఏ అంటున్నాడు, సరే 20,000 జీతం ఇస్తాను, ఒకవేళ వాడు ఏదన్నా మోసం కనుక చేసినట్లయితే దానికి నువ్వే బాధ్యత వహించాలి. సరే, ఒక సంవత్సరం రోజులు పనిచేసిన తర్వాత సికి జీతం 40,000 చేశాడు, రైట్. అలాగే ప్రమోషన్ కూడా ఇచ్చాడు, రైట్. సో ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా వాడి బాధ్యతలు ఏమవుతాయి, పెరుగుతాయి. చేయగలిగే ఫ్రాడ్ ల అమౌంట్ కూడా ఏమవుతుంది, చేయగలిగితే ఒకవేళ పొటెన్షియల్ అమౌంట్ ఫ్రాడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇలా ప్రమోషన్ ఇచ్చిన సంగతి కానీ జీతం పెంచిన సంగతి కానీ సికి తెలియదు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఫ్రాడ్ చేశాడు. ఇప్పుడు ఏ సి దగ్గరకు వచ్చాడు, ఇదిగో నువ్వు చేతికొచ్చావు కదా, వాడు 10 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశాడు. అరే ఆడు చేసే ఉద్యోగంలో 10 లక్షల ఫ్రాడ్ ఎలా చేయగలిగాడు రా, ఆడంత చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆడు 10 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, లేదు లేదు వాడికి లాస్ట్ ఇయర్ ప్రమోషన్ ఇచ్చాను, క్యాషియర్ గా క్యాష్ కౌంటర్ లో కూర్చోబెట్టాను, జీతం కూడా పెంచాను. ఆ విషయం నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావు, నేను వాడు నువ్వు ఏదైతే జాబ్ లో జాయిన్ చేసుకుంటావో అంతవరకు ఓకే, నాకు తెలియకుండా నువ్వు ప్రమోషన్ ఎందుకు ఇచ్చావు,
నేను షూరిటీగా ఉన్నాను సరే, మరి నేను షూరిటీగా ఉన్నప్పుడు నాకు ఒక మాట చెప్పాలిగా, రైట్? ఒకవేళ ఆ మాట చెప్తున్నప్పుడు ఓకే, ఈ పొజిషన్‌లో అయితే నేనైతే షూరిటీ ఇవ్వను. క్యాషియర్‌గా ఉన్నాడంటే డెఫినిట్‌గా క్యాష్ అనేది చాలా ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి అసెట్ నాకు. ఎంబెసిల్ చేయగలిగినటువంటి రిస్క్ ఎక్కువ ఉన్నది. అలాంటిది ఆ పొజిషన్‌కి అయితే అసలు నేను గ్యారంటీగా ఉండేవాడిని కాదు. నువ్వు నాకు చెప్పాలి కదా! రైట్? నువ్వు ప్రమోషన్ ఇచ్చి జీతం పెంచిన వెంటనే ఏమైపోయినట్టు? నన్ను డిశ్చార్జ్ చేసేసావు. వితౌట్ కన్సెంట్ మీరు అగ్రీమెంట్ మార్చేసుకున్నారు. సో అటువంటిప్పుడు నేను ఏమవుతాను? డిశ్చార్జ్ అయిపోతాను. రైట్? సో ఇది మనకి వేరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అన్న. నెక్స్ట్ లాస్ ఆఫ్ సెక్యూరిటీ బై ఏ క్రెడిటర్. ఇది నాకు ఆల్రెడీ చెప్పాను. క్రెడిటర్ ఏదైతే సెక్యూరిటీగా పట్టుకున్నాడో అది కనుక లాస్ అయిపోతే ఆ వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీ లాస్ట్ వరకు షూరిటీ అవుతాడు, డిశ్చార్జ్ అవుతాడు. అలా సెక్యూరిటీగా ఉంది అనే సంగతి షూరిటీకి తెలియదు, అయినా డిశ్చార్జ్ అవుతాడా? డిశ్చార్జ్ అవుతాడా? ఎస్, అవుతాడు. ఇలాగ బి అనేవాడు తీసుకొచ్చి ఆర్నమెంట్స్ ఇచ్చాడనే సంగతి తెలియదు, ఆ ఆర్నమెంట్స్ పోయిందనే సంగతి కూడా తెలియదు. సి ఏం చేశాడు? ముందు 1 lakh పే చేసేసాడు. లేదు, పే చేద్దామని వెళ్తుండగా ఏ చెప్తున్నాడు, ఏ అన్నాడు, బి అనేవాడు నా దగ్గర ఆల్రెడీ ఇలా ఆర్నమెంట్స్ పెట్టి ఉన్నాడు, అవి పోయాయి, అవి కనుక పోకపోయి ఉంటే కనుక 6 లక్షలు వేలంలో తీసుకునేవాడిని, ఇంకో 4 లక్షలు నువ్వు ఇస్తే సరిపోతుంది అని చెప్పి మాట వరుస కంటే, రైట్? అసలు ఇలా ఏంటి తాకట్టు పెట్టాడు వాడి నీ దగ్గర, అప్పుడు తెలిసింది వాడికి, రైట్? అవి పోగొట్టుకుంటే నాకేం సంబంధం, నేను 4 లక్షలు పే చేస్తాను. నేనేదో మంచితనానికి పోయి చెప్తే నువ్వు మళ్ళీ నా మీదే వచ్చి 4 లక్షలు పే చేస్తానంటే ఏంటి? మొత్తం 10 లక్షలు పే చేయాల్సిందే అనొచ్చా? నీకు అసలు తెలియదు కదా, నేను చెప్పకపోయి ఉంటే ఈ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టుకున్న సంగతి నీకు తెలిసేదా? తెలియదు కదా. నేనేదో చెప్పాను ఒక మాట, రైట్? నువ్వు 10 లక్షలు పే చేయాల్సిందే అని చెప్పంటే యాక్ట్ అయితే ఎవరి వైపు ఉందన్నా? షూరిటీ వైపే ఉంది. సెక్యూరిటీస్ ఉన్నాయి అని తెలిసినా తెలియకపోయినా అవి కనుక పోయినట్లయితే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ లాస్ట్, షూరిటీ ఏమవుతాడన్నా? డిశ్చార్జ్ అవుతాడు. అలాగే క్రెడిటర్స్ యాక్ట్ ఆర్ ఒమిషన్ ఇంపైరింగ్ షూరిటీస్ ఈవెంచువల్ రెమెడీ. క్రెడిటర్ యొక్క కండక్ట్ వల్ల, లేదా క్రెడిటర్ చేసినటువంటి పని వల్ల, లేదా క్రెడిటర్ చేస్తాను అని చెప్పి మాటిచ్చి చేయనటువంటి పని వల్ల షూరిటీ యొక్క ఈవెంచువల్ రెమెడీ అంటే నథింగ్ బట్ ఇన్ కేస్ బి కనుక మన ప్రిన్సిపల్ డెటార్ కనుక డిఫాల్ట్ అయ్యి ఉంటే ఎవరు పే చేస్తారు? మనం షూరిటీ పే చేస్తారు. షూరిటీ ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకుంటారు? ప్రిన్సిపల్ డెటార్ నుంచి రికవర్ చేసుకుంటారు. ప్రిన్సిపల్ డెటార్ నుంచి రికవర్ చేసుకోవడానికి వాడికి కొన్ని రెమెడీస్ ఏమో ఉన్నాయి. కోర్టు కేసు వెళ్ళొచ్చనో, లేకపోతే వాడి ఆస్తులు వేల వేయొచ్చనో, ఏదో రకంగా వాడి దగ్గర కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీని నాశనం చేశాడు క్రెడిటర్. షూరిటీకి ఉన్నటువంటి రెమెడీ ఏదైతే ఉండిందో ఇండెమ్నిఫై చేయించుకోవడానికి వాడికి ఏదైతే ఒక రెమెడీ ఉండిందో ఆ రెమెడీని నాశనం చేశాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాడన్నా? షూరిటీ ఏమవుతాడు? డిశ్చార్జ్ అవుతాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, బి అనేవాడు లాక్డౌన్ లో ఆన్లైన్ బ్యాచ్ లో పాస్ అయిన సివిల్ ఇంజనీర్. ఏ అనేవాడు ఇల్లు కట్టుకోవాలి. సరే, బి వెళ్ళి ఏని అడుగుతున్నాడు, నేను సివిల్ ఇంజనీర్ని, రైట్, మంచి ఇల్లు కట్టి పెడతాను నీకు, నువ్వు ఎలాగో కట్టుకోవాలనుకుంటున్నావు కదా, రైట్ అని చెప్పంటే ఎలా నమ్మాలరా బాబు? అసలు నువ్వు ఎప్పుడు కాలేజీకి వెళ్ళింది లేదు, ఎప్పుడు కూడా ల్యాప్టాప్ పట్టుకొని ఇంట్లోనే కూర్చున్నావు, నిన్ను ఎలా నమ్మాలి నువ్వు ఇల్లు కడతానంటే? రైట్, లేదు నేను చాలా బాగా కడతాను, కాకపోతే మా బాబాయ్ వచ్చి నీకు షూరిటీగా ఉంటాడు అని చెప్పి సీన్ తీసుకొచ్చుకొని షూరిటీగా పెట్టు. సరే, అయితే సంవత్సరం లోపు ఇల్లు కట్టాలి, కట్టకపోతే కనుక ఇంత కాంపెన్సేషన్ పే చేయాలి అని చెప్పి మాట్లాడుకున్నారు. సి అనేవాడు షూరిటీగా ఉన్నాడు, రైట్? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అంటే బి ఇల్లు కట్టి పెడతాడు నీకు అని గ్యారెంటీ, అది కాంట్రాక్ట్. సి అనేవాడు షూరిటీ. ఇక్కడ ఏమన్నాడంటే, సరే ఇటుక ఇసుక నేను సప్లై చేస్తాను, నువ్వు ఇల్లు కట్టిపెట్టు, రైట్? సరే, 1 year అయిపోతుంది. బి అనేవాడు మొత్తం ప్లాన్లు గీన్లు అన్ని రెడీగా చేసుకొని లేబర్ని కూడా మాట్లాడుకొని పెట్టుకున్నాడు. కానీ ఏ అనేవాడు ఇటుకు కానీ ఇసుకు కానీ సప్లై చేయట్లేదు.
ఒకటి ఏకి నిజంగా దొరికి ఉండకపోవచ్చు, లేదా ఏకి సి మీద గ్రెడ్జ్ ఉంది. ఆటోమేటిక్ గా బీలు కట్టలేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టచ్చు? సిని ఇబ్బంది పెట్టచ్చు. సి నాకు పే చేస్తాడు కదా, బిని ఇల్లు కట్టనివ్వకుండా చేద్దాం అనే ఉద్దేశంగా ఏం చేశారంటే ఇటుకలు ఇవి సప్లై చేయాలి. లేదా బీనే ఇసుక సప్లై చేసుకుంటే ఏదైతే ఆ సైట్ కి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కట్ చేస్తుంది. ఏ ఫామ్ హౌస్ లేకపోతే ఏదో అనుకోండి, ఆ రోడ్డు రానివ్వకుండా ఏదో కట్ చేస్తే మొత్తానికి బిని కావాలని ఇల్లు కట్టనివ్వకుండా చేశాడు. ఏ కండక్ట్ వల్ల ఇల్లు కట్టలేకపోయాడు. సో ఇప్పుడు అల్టిమేట్ గా 1 year తర్వాత ఇల్లు కట్టలేదు కదా, నువ్వు నాకు పే చెయ్యి. ఇక్కడ ఎవరి కండక్ట్ వల్ల బి ఫెయిల్ అయ్యాడు అంటే ప్రిన్సిపల్ డెటార్ ఎవరి కండక్ట్ వల్ల ఫెయిల్ అయ్యాడు? క్రెడిటార్ యొక్క. రైట్. సో సీస్ ఈవెంచువల్ రెమెడీ, ఒకవేళ ఇల్లు కట్టి కూడా బి ఇల్లు నిజంగా కట్టి ఉండకపోతే కనుక రైట్ బి దగ్గర నుంచి ఇండిమినిఫై చేసుకునే రైట్ వచ్చేది. కానీ ఇక్కడ బి కట్టడానికి రెడీ, ఈజ్ వెరీ మచ్ విల్లింగ్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్. కానీ ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల బి ఫెయిల్ అయ్యాడు. రైట్. అటువంటిప్పుడు సి అవుతాడనా? డిశ్చార్జ్ అవుతాడు. రైట్. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ మీకు అక్కడ ఉంటుంది. రైస్ క్రాప్, బి అనేవాడు రైస్ క్రాప్ ఇవ్వాలి అని కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. ఏ అనేవాడు వాడి పొలానికి రావాల్సిన నీళ్లు కట్ చేస్తాడు, పైన పొలం నీళ్లు కట్ చేసేస్తాడు. సో ఆటోమేటిక్ గా సి అనేవాడు ఏమవుతాడు? డిశ్చార్జ్ అవుతాడు. ఒకవేళ బి అనేవాడు ఆ రైస్ క్రాప్ ఇవ్వలేదే అనుకోండి పండించిన తర్వాత, సి అనేవాడు ఏం చేసేవాడు? కాంపెన్సేషన్ పే చేసేవాడు. ఆ రైస్ బ్యాగ్స్ సి ఎత్తుకొచ్చేసేవాడు పన్నెండింటికి. ఆ ఈవెంచువల్ రెమెడీని సి నాశనం చేశాడు కదా. ఫస్ట్ ఆ నీళ్లే ఇవ్వకపోవడం వల్ల క్రాపే రాలేదు, క్రాప్ నాశనం అయిపోయింది. సో అలా ఈవెంచువల్ రెమెడీని కనుక ఇంపేర్ కనుక చేసినట్లయితే, ఇంపేర్ అంటే నాశనం చేయడం లేకపోతే చెడగొట్టడం అని చెప్పొచ్చు. సో ఇంపేర్ కనుక చేసినట్లయితే షూరిటీ ఏమవుతాడన్నా? డిశ్చార్జ్ అవుతాడు. ఇది క్లియర్ అన్నా? ఇది ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ గా చాలా సార్లు అడిగినటువంటి టాపిక్ ఇది. రైట్. ఇలిస్ట్రేషన్స్ జాగ్రత్త చూడండి. మనం చెప్పుకునే ఇలిస్ట్రేషన్స్, మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ అక్కడ ఉంటుంది కదా. నెక్స్ట్, రిలీజ్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ ప్రిన్సిపల్ లెటర్. ఈ రెండు ఆల్మోస్ట్ ఒకటే. కాంప్రమైజ్ రిలీజ్ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకటే. మైన్యూట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, ప్రిన్సిపల్ డెటార్ ని క్రెడిటర్ డిశ్చార్జ్ చేసాడు అంటున్నారు. ఏబిసి. ఏ అనేవాడు బిని డిశ్చార్జ్ చేశాడు. ఏ విధంగా అంటే, బికి బి ఏకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వలేని పొజిషన్. బి అంటున్నాడు నా ల్యాండ్ అమ్మేసుకో, నేను నీకు ల్యాండ్ టైటిల్స్ ఇస్తా, ల్యాండ్ అమ్మేసుకో, వచ్చిన డబ్బులు నీ అప్పంతా కొట్టేసుకొని నాకేమన్నా మిగిలితే నాకు ఇచ్చేసి అని చెప్పంటే ఓకే. ఏం చేశాడు? ఇంకా బీని డిశ్చార్జ్ చేస్తాడు. ఇంకా ల్యాండ్ టైటిల్స్ వచ్చి ఇచ్చిన వెంటనే ఇంకేం చేస్తాడు? బీని డిశ్చార్జ్ చేశాడు. అమ్ముకుంటా లేదు, 2-3 years అయింది, ల్యాండ్ అమ్ముకోలేకపోతున్నారు, లేదా అసలు ఈ ల్యాండ్ అమ్ముడు అవ్వదనే విషయం ఏకి అర్థమైంది. ఇప్పుడు బి డిఫాల్ట్ అయ్యాడు అని చెప్పి ఏసీ దగ్గరికి వచ్చాడు డబ్బుల కోసం. సో సి అంటున్నాడు ల్యాండ్ టైటిల్స్ తీసుకున్నావు, వాడిని ఏం చేస్తావు? ఏ ఉద్దేశంతో ల్యాండ్ టైటిల్స్ తీసుకున్నావు నువ్వు? టైటిల్ డీడ్స్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? బి అనేవాడు ఇవ్వాల్సిన డబ్బులకి కన్సిడరేషన్ గా ల్యాండ్ టైటిల్ డీడ్ తీసుకుని దాన్ని అమ్మేసుకున్నావు, తీసుకున్నావు. అంటే దాని అర్థం నువ్వు బీని ఏం చేసావు? డిశ్చార్జ్ చేసేస్తావు. సో ఆటోమేటిక్ గా నేను ఏమైపోయాను? డిశ్చార్జ్ అయ్యాను. రైట్. సో ఆ విధంగా బీని డిశ్చార్జ్ చేసేటటువంటి కండక్ట్ కానీ లేదా బీని డిశ్చార్జ్ చేసేటువంటి యాక్ట్ కానీ జరిగినట్లయితే, క్రెడిటర్ బీని డిశ్చార్జ్ చేసే విధంగా ఏదైనా చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా ఎవరు డిశ్చార్జ్ అవుతారు? షూరిటీ డిశ్చార్జ్ అవుతారు. రైట్. సరే, నెక్స్ట్ వచ్చేసరికి ఏబి బాగా జాంజిగిరి దోస్తులు అయిపోయారు. రైట్. సర్లేరా నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వనవసరం లేదు అని చెప్పి ఏ చెప్పేశారు, కాంప్రమైజ్కి వచ్చేస్తారు. ఇక్కడ ఏ తెలివి ఏంటంటే బి డిఫాల్ట్ అయ్యాడు అని చెప్పి సి దగ్గర నుంచి లాగిందంటే మనకైతే నష్టమే లేదు రైట్ అని చెప్పి ఆ ఉద్దేశంతో బిని బి కాంప్రమైజ్ చెప్పారు. రైట్. ఇప్పుడు ఏ సి దగ్గరకు వచ్చారు, బి డబ్బులు కట్టనంటున్నాడు, బి డబ్బులు కట్టలా, డబ్బులు ఇచ్చేసాడు. నువ్వు ఎందుకు కట్టలేదురా అంటే ఏనే కట్టద్దని చెప్పాడు.
రైట్, మీ ఇద్దరం బాగా దోస్తులు అయిపోయాం. సో మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి వాడు పే చేయకపోతే నేను ఎందుకు పే చేస్తానని చెప్పి సి కూడా ఏమవుతాడా డిశ్చార్జ్ అవుతాడు. సో కాంప్రమైజ్ కి డిశ్చార్జ్ కి పైదానికి ఆల్మోస్ట్ రెండు ఒకటే. పైన ఏంటి, బి అనేవాడు ఏదైనా ఆల్టర్నేటివ్ వేలో పే చేస్తానని చెప్పడము ఏదో ఏదో వల్ల ఏ అనేవాడు ఏం చేశాడు, డిశ్చార్జ్ చేశాడు. సో అలా డిశ్చార్జ్ చేస్తే ఎవరో ఆటోమేటిక్ గా షూరిటీ అవుతున్నారో డిశ్చార్జ్ అవుతాడు. అట్ ది సేమ్ టైం ఏ అండ్ బి కాంప్రమైజ్ అయిపోయారు అనుకో, ఆటోమేటిక్ గా సి కూడా ఏమవుతాడు, డిశ్చార్జ్ అవుతాడు. క్లియర్ నానా? నెక్స్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ సిడిఈ ముగ్గురు ఉన్నారు కో షూరిటీస్ గా. ఏ అండ్ సి బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. నన్ను ముందర్థం బి అనేవాడిని డిశ్చార్జ్ చేసిన లేదా బి అండ్ ఏ ఇద్దరు కాంప్రమైజ్ కి వచ్చినా ఎవరు డిశ్చార్జ్ అయిపోతారు, షూరిటీస్ డిశ్చార్జ్ అయిపోతారు. ఇప్పుడు ఏసి వన్ ఆఫ్ ద కో షూరిటీస్, సి అనేవాడు వన్ ఆఫ్ ద కో షూరిటీస్, క్రెడిటార్ వన్ ఆఫ్ ద కో షూరిటీస్ డిశ్చార్జ్ చేస్తున్నావు. నువ్వు గ్యారంటీ సంతకం పెట్టావు కదా, అంటే ఇప్పుడు మన ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాయి కదా, నువ్వు ఇంకా షూరిటీగా ఉండాల్సిన అవసరం లేదులే అని చెప్పి నీ షూరిటీ నేను క్యాన్సిల్ చేస్తాను, సి షూరిటీని క్యాన్సిల్ చేస్తాను. సో ఇప్పుడు డిఈ అంటున్నారు, నువ్వు సిని డిశ్చార్జ్ చేసావు కాబట్టి ఆటోమేటిక్ గా మీ ఇద్దరు కూడా డిశ్చార్జ్ అయిపోతారు. అవుతారా నాన్న? అవుతారా? రైట్. సో వన్ ఆఫ్ ద కో షూరిటీస్ కనుక డిశ్చార్జ్ చేస్తే మిగిలిన కో షూరిటీస్ డిశ్చార్జ్ అవుతారా? అవును. సరే, సే ఏబిసి ముగ్గురు కలిసి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టారు. రైట్. సో ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ ఉండాలి అని చెప్పి ఎవడో జడ్ డిసైడ్ చేశాడు. కుదురుతుందా? కుదురుతుందా అన్న? లేకపోతే పక్క దేశానికి పిఎం ని మన ప్రెసిడెంట్ వీళ్ళు డిసైడ్ ఏమైనా చేస్తారా? ఇప్పుడు సిడిఈ ఎవరు? కో షూరిటీస్. ఈ కో షూరిటీస్ గా ఉండే అగ్రిమెంట్ ఎవరి మధ్య జరిగింది? సిడిఈకి మధ్య జరిగింది. ఏ అనేవాడు ఎవడు? థర్డ్ పార్టీ టు ద అగ్రిమెంట్. వీడెవరు? ఏ అనేవాడు ఎవడు? థర్డ్ పార్టీ టు ద అగ్రిమెంట్. ఇప్పుడు థర్డ్ పార్టీ ఎవడో వచ్చి నీకేం సంబంధం లేదులే వచ్చే బయటకి అని తీసుకెళ్ళిపోవచ్చు సీని. అలా వన్ ఆఫ్ ద కో షూరిటీస్ డిశ్చార్జ్ చేసే రైట్ ఉందా? ఒకవేళ ఏ సీని డిశ్చార్జ్ చేశాడని అనుకున్నాం కాదు, డిఫాల్ట్ అయ్యాడు, ఏ డి దగ్గరకు వచ్చి ఎంటైర్ పేమెంట్ తీసుకున్నాడు. డి అనేవాడు ఇప్పుడు కాంట్రిబ్యూషన్ తీసుకోవడం కోసం ఈ దగ్గరికి సి దగ్గరికి వెళ్ళాడు. సి అంటున్నాడు నన్ను ఏ డిశ్చార్జ్ చేస్తాడు, కాలేజ్ ఇదిగో లెటర్, నేను నీకేం కాంట్రిబ్యూషన్ ఇవ్వను అని అంటున్నాడు. ఎవరు? సి. వ్యాలిడా ఇన్వాలిడా? రైట్. క్రెడిటర్ కెనాట్ డిశ్చార్జ్ వన్ ఆఫ్ ద కో షూరిటీస్. అది సెపరేట్ అగ్రిమెంట్. సికి డికి ఈకి మధ్య జరిగిన సెపరేట్ అగ్రిమెంట్. నువ్వెవడివి డిశ్చార్జ్ చేయడానికి? రైట్. సో కాబట్టి ఒక కో షూరిటీని డిశ్చార్జ్ చేసినంత మాత్రం మిగిలిన కో షూరిటీస్ డిశ్చార్జ్ అవరు. ఎట్ ది సేమ్ టైం సిడి ఏ క్రెడిటార్ డిశ్చార్జ్ చేశాడు కదా, నేను కాంట్రిబ్యూట్ చేయను అనడానికి కూడా లేదు. రైట్. సో డ్యూటీ టు కాంట్రిబ్యూట్ అనేది ఎస్కేప్ అవ్వలేడు ఈవెన్ ఇఫ్ క్రెడిటార్ డిశ్చార్జ్. క్లియర్ నానా? అది ఎక్కడుంది మీకు? ఈ పాయింట్స్ లోనే ఎక్కడ ఉంటుంది? అది వన్ ఆఫ్ ద కో షూరిటీని డిశ్చార్జ్ చేసినంత మాత్రాన మిగిలిన వాళ్ళందరూ డిశ్చార్జ్ అవ్వరు. రైట్. ఆ రెండో పాయింట్ లో వచ్చేసరికి మనం తర్వాత చెప్తుంది కూడా ఉంటుంది కాంపోజిషన్. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ టు షూ ప్రిన్సిపల్ డేటా. ఏకి బికి మధ్య ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ ఉండింది. మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. బి డిఫాల్ట్ అయ్యాడు, ఏ షూరిటీ దగ్గరకు వచ్చాడు, క్రెడిటర్ షూరిటీ దగ్గరకు వచ్చాడు. షూరిటీస్ అలాగా ఇస్తున్నాడు, నీకు ఫస్ట్ కేసు వేసుకోవచ్చు కదా, దీని మీద డబ్బులు కట్టన్నాడు కదా, కేసు వేసుకోవచ్చు కదా, అప్పుడు కూడా పే చేయకపోతే అప్పుడు నేను పే చేస్తాను అని షూరిటీ చెప్తున్నాడు. అలా షూ చేసుకొని డబ్బులు తీసుకోవచ్చు కదా అని చెప్తే నేను కోర్టుకి వెళ్ళను అని చెప్పాడు. లేదు లేదు, ఇదిగో నువ్వు కోర్టుకి వెళ్ళకుండా నువ్వు నా దగ్గరకు వస్తావు, నన్ను ఇబ్బంది పెట్టడానికే చేస్తాను, నేను డబ్బులు పే చేయను అనడానికి ఉందా? షూరిటీ పే చేయాల్సిందేనా? ఏకి కోర్టుకు వెళ్ళడం ఇష్టం లేనంత మాత్రాన బీని డిశ్చార్జ్ చేసినట్ట? లేదుగా. షూరిటీ లయబిలిటీ ఉందా లేదా? లయబిలిటీ ఉంది. రైట్. సో మేర్ ఫోర్బియన్స్ టు షూ షూరిటీని డిశ్చార్జ్ చేయదని నేను చెప్పుకున్నాను.
ఇక్కడ క్లియర్ గా ఏ బితో ఒక అగ్రిమెంట్ లో జరిగి ఎంటర్ అయ్యారంటే ఏ అండ్ బి బాగా ఫ్రెండ్స్ అయిపోయి బి అంటున్నాడు నేను డిఫాల్ట్ చేస్తాను, నువ్వు నా మీద కేసు వేయకూడదు. సరే కేసు వేయి, మరి తర్వాత నువ్వు మాట మారుస్తావు, సంతకం పెట్టు, నువ్వు నా ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోసంగా నువ్వు నా మీద కేసు వేయకూడదు. ఓకే సంతకం పెట్ట. వీడేమనుకున్నాడు, బి డిఫాల్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సి పే చేస్తాడు కదా, ఒక సంతకం పెడితే పోయింది ఉంది, సంతకం పెట్టాడు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ గురించి తర్వాత సి కాంపెన్సేషన్ పే చేయడానికి వెళ్తున్నప్పుడు బికి ఫోన్ చేశాడు, నువ్వు ఎందుకు పే చేయలేదు అని. నేను పే చేయలేదు అండ్ ఏ నా మీద కేసు కూడా వేయడు, నీకు ఎలా తెలుసు, సంతకం పెట్టి కూడా ఇచ్చాడు. ఇప్పుడు సి అంటున్నాడు మీరు కేసు వేయని ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ లోకి దిగారు అంటే దాని అర్థం ఏంటి, నీకు కోర్టుకి వెళ్ళకపోవడం ఇష్టం లేనంత మాత్రాన నేను డిశ్చార్జ్ కాదని నాకు తెలుసు, అందుకే నేను పే చేయడానికి వస్తాను. నువ్వు కావాలని బీ మీద అసలు కేసే వేయనని చెప్పి నువ్వు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ లో దిగావు అంటే దాని అర్థం ఏంటి, నువ్వు బీని డిశ్చార్జ్ చేసినట్టు కదా. ఒకవేళ నేను షూరిటీ అగ్రిమెంట్ లేననే అనుకో, నేను షూరిటీ లేననే అనుకో, నువ్వు ఇలాగే రాసిస్తావా, నువ్వు డబ్బులు డిఫాల్ట్ చేయి నేను మీద కేసు ఏం లేదు రాసిస్తావా, రాసివ్వవు. సో నువ్వు అలా సంతకం పెట్టావు అంటే దాని అర్థం ఏంటి, నువ్వు బీని ఏం చేసినట్టు, డిశ్చార్జ్ చేసినట్టు, నీ రెమెడీని నువ్వే నాశనం చేసుకున్నావు. సో ఆటోమేటిక్ గా నేను కూడా ఏమవుతాను, డిశ్చార్జ్ అవుతాను. ఇక్కడ చిన్న థిన్ లైన్ అన్న, ఏకి కోర్టుకి వెళ్ళడం ఇష్టం లేదు, బి మీదకి ఎగనెస్ట్ గా కోర్టుకి వెళ్ళడం ఇష్టం లేనంత మాత్రాన సి డిశ్చార్జ్ అవుతాడా. క్రెడిటార్ కి ప్రిన్సిపల్ డెటార్ మీదకి కోర్టులో కేసు వేయడం ఇష్టం లేదు, షూరిటీ డిశ్చార్జ్ అవుతాడా, షూరిటీ డిశ్చార్జ్ అవ్వదు. క్రెడిటార్ ప్రిన్సిపల్ డెటార్ మీద నేను కేసు వెయ్యను అని చెప్పి రాసిచ్చాడు, ఇప్పుడు సి డిశ్చార్జ్ అవుతాడా, షూరిటీ డిశ్చార్జ్ అవుతాడా. Yes, surety discharge. If there is express contract between creditor and principal debtor, but not to sue, automatically surety avutadana discharge avutadi. Next, surety contributor ga vastadu, రూపాయికి పావలా 30 పైసలు పంచుతారు కదా, అలాగా షూరిటీ ఆస్తులన్నీ అమ్మేసి ఇలా కాంట్రిబ్యూషన్ లో చేస్తారు. ప్రిన్సిపల్ ఎంతైతే మీకు ఇంకా షూరిటీ ఫస్ట్ టైం అప్పుడు ప్రిన్సిపల్ డెటర్ దగ్గరికి వెళ్తారు, షూరిటీ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, కాంట్రిబ్యూటర్ జాయిన్ చేస్తారు. అదే ప్రిన్సిపల్ డెటర్ అనుకో, అల్టిమేట్ గా ఏముంది, ప్రిన్సిపల్ డెటర్ మీద కేసు వేసుకోవచ్చా లేదా, ఆ కోర్టు చుట్టూ ఏం తిరుగుతాం అని చెప్పి షూరిటీ ఏం చాలు ఉంటేటప్పుడు ఇంకా షూరిటీ చుట్టూ ఎందుకు తిరుగుతాం, డైరెక్ట్ ప్రిన్సిపల్ డెటర్ మీద మనకి ఏదైతే రైట్ అగెన్స్ట్ మనకి రైట్ ఉందో కేసు చేయడానికి ప్రిన్సిపల్ డెటర్ మీద వెళ్తాం. నెక్స్ట్, గివింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ టు ప్రిన్సిపల్ డెటర్, ఇది ట్రికీ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఏ బి సి 1 lakh లోన్ తీసుకున్నాడు బి అనేవాడు, ఏ దగ్గర నుంచి 1 lakh లోన్ తీసుకున్నాడు 1 year కోసం. 1 year అయిపోతా ఉంది, బి పరిస్థితి ఏం బాలేదు అని చెప్పి ఎం అనే పర్సన్కి తెలుసు. ఎం ఏ ఇద్దరు కూడా ఫ్రెండ్స్, రైట్, ఎం అండ్ ఏ ఇద్దరు కూడా ఫ్రెండ్స్, అలాగే ఎం అండ్ బి కూడా ఫ్రెండ్స్. లాక్డౌన్ వల్ల బిజినెస్ జరగలేదు, బి పరిస్థితి ఏం బాగాలేదు, డబ్బులు ఎగ్గొడదాం అనే ఉద్దేశం అయితే బికి లేదు, కానీ ప్రజెంట్ పే చేసే పొజిషన్ లో లేడు అనే విషయం ఎం తెలుసు. సరే ఎం ఏ దగ్గరికి వెళ్ళాడు, అరే బి పరిస్థితి బాగాలేదు, వాడేదో నీకు 1 lakh ఇవ్వాలంట కదా, ఇంకొక 6 months టైం ఇవ్వు అని ఎం ఏని అడుగుతున్నాడు. ఎం అనేవాని ఏని అడిగాడు, ఏ కూడా టైం ఇచ్చాడు, రైట్. ఇప్పుడు ఇది అగ్రిమెంట్ బిట్వీన్ ఎవరెవరి మధ్యన, ఎం అండ్ ఏ. ఇక్కడ రెండో సిచ్యువేషన్, బిఏ ఏ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, పరిస్థితి బాగాలేదు, నాకు ఇంకో 6 months టైం ఎక్స్టెన్షన్ కావాలి. ఇక్కడ ఇందులో ఎవరు అడుగుతున్నారు నాన్న, బీనే ఏ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు, ఏ టైం శాంక్షన్ చేశాడు. సో ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేసు రెండింటిలో కూడా టైం శాంక్షన్ చేశాడు. ఇప్పుడు ఒకసారి జనరల్ గా మాట్లాడుకుందాం. 1 year అయిపోయింది, ఏ బి దగ్గరికి వెళ్ళి 1 year అయిపోయింది, నెక్స్ట్ రోజు వెళ్ళి డబ్బుల కోసం కూర్చుంటాడా, నెక్స్ట్ 3 years లో ఎప్పుడో ఒకప్పుడు రికవర్ చేసుకుంటాడా, ఎప్పుడో ఒకప్పుడు కదా, టైం బార్ అయిపోయారు ఎప్పుడో ఒకప్పుడు ఏం చేసుకుంటాడు, రికవర్ చేసుకుంటాడు కదా, రైట్. సో ఇమీడియట్ గా రికవర్ చేసుకోవాలని ఏమైనా ఉందా, టైం ఉంది, ఎప్పుడో ఒకప్పుడు రికవర్ చేసుకుంటాడు, రైట్. అదైతే తెలుసు కదా మనకి, పక్కన పెట్టండి.
సో ఇప్పుడు బి అనేవాడు స్పెసిఫిక్ గా టైం ఎక్స్టెన్షన్ కోసం అడిగాడు. బి అనేవాడు ఇక్కడ మనకి ప్రిన్సిపల్ డేటా క్రియేటర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రజెంట్ నా పరిస్థితి బాగాలేదు, నాకు టైం ఎక్స్టెన్షన్ కావాలని అడిగాడు. ఈ ట్రాన్సాక్షన్ షూరిటీగా ఉన్నది ఎవరు? సి అనేవాడు షూరిటీగా ఉన్నాడు కదా. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం గా ఇక్కడ ఏబి ఎం కాదు పక్కన బి అనేవాడు ఇప్పుడు ఎవరు దగ్గరికి వచ్చాడు? ఏ దగ్గరికి వచ్చి నాకు టైం ఎక్స్టెన్షన్ కావాలని అడిగాడు. అడిగినప్పుడు ఏ ఎవరిని కన్సల్ట్ చేయాలి? సిని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఒరిజినల్ ట్రాన్సాక్షన్ కి సి అనేవాడు షూరిటీగా ఉన్నాడు కదా. అంటే ఇలా టైం ఎక్స్టెన్షన్ అడుగుతున్నాడు, ఇమ్మంటావా లేదా నువ్వు నాకు ఇప్పుడు పే చేసేస్తావా, మీరు తర్వాత చూసుకుంటారా? అడగాలి కదా, కన్సెంట్ అయితే తీసుకోవాలి కదా. కన్సెంట్ తీసుకోకుండా 6 months టైం ఎక్స్టెండ్ చేశాడు అంటే ఏకి బి మీద నమ్మకం ఉండేగా ఎక్స్టెండ్ చేశాడు. ఇంకా అటువంటిప్పుడు సితో పని ఉంది. సో ఆటోమేటిక్గా సి అవుతారన్నా డిశ్చార్జ్ అవుతారు. రైట్? ఇఫ్ దెర్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ క్రెడిటార్ అండ్ ప్రిన్సిపల్ డేటా టు ఎక్స్టెండ్ టైం, ఆటోమేటికలీ సి డిశ్చార్జెస్. అదే ఒకవేళ టైం ఎక్స్టెన్షన్ అగ్రిమెంట్ ఈస్ బిట్వీన్ క్రెడిటార్ అండ్ థర్డ్ పర్సన్, అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇక్కడ మనకి ఎం. Right? If there is a agreement between creditor and third person to extend time to the principal debtor, అప్పుడు మాత్రం షూరిటీ డిశ్చార్జ్ అవ్వడు. అప్పుడు షూరిటీ డిశ్చార్జ్ అవ్వడు. రైట్? ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. మనకి ఇది మాక్సిమం గుర్తుండొచ్చు. ప్రిన్సిపల్ డేటార్ కి క్రెడిటర్ కి మధ్య టైం ఎక్స్టెన్షన్ టైం కనుక అడిగితే షూరిటీ ఆటోమేటిక్ గా డిశ్చార్జ్ అయిపోతాడు అనేది గుర్తుంటది. ఇదే లాజిక్ తో వేరే ఎవడో పర్సన్ వచ్చి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా ఎం వచ్చి టైం ఎక్స్టెన్షన్ అడిగాడు, ఏ ఇచ్చేసాడు. రైట్? సో నీకు లైట్ గా అప్పుడు గుర్తొస్తుంది ఇది వచ్చి ఆటోమేటిక్ గా సి అవుతాడు, డిశ్చార్జ్ అయిపోతాడు అని. 80% ఆఫ్ స్టూడెంట్స్ అదే మిస్టేక్ చేస్తారు. ఈ ప్రాబ్లం టర్మ్స్ ఏం మారి, ఒరిజినల్ అగ్రిమెంట్ లో ఏం మారింది చెప్పు. అందుకే ఫస్ట్ ఏమని చెప్పాను, అలాగా మెచ్యూర్ అయింది 3 years లోపు ఎప్పుడో ఒకప్పుడు నేను రికవర్ చేసుకుంటానా, ఇమ్మీడియట్ గా నెక్స్ట్ రోజు కూర్చుంటానా? టైం బరే లోపు ఎప్పుడో ఒకప్పుడు రికవర్ చేసుకుంటాను కదా. సిమిలర్లీ అంతే, ఎం వచ్చి అడిగాడు, సరే టైం ఎక్స్టెన్షన్ ఇస్తానులే, 3 years లోపు ఎప్పుడో ఒకప్పుడు రికవర్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఇప్పుడు బి మీద నమ్మకంతో అయితే కాదుగా, ఎంతో మాట్లాడుకున్నాడు, టైం ఎక్స్టెన్షన్ ఇస్తాను. సో సి అనేవాడు డిశ్చార్జ్ అవుతాడు అవడా? డిశ్చార్జ్ అయితే అవ్వదు. రైట్? థర్డ్ పార్టీతో టైం ఎక్స్టెన్షన్ కనుక అగ్రిమెంట్ అయినట్లయితే షూరిటీ డిశ్చార్జ్ అవ్వదు. ఇఫ్ దర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ క్రెడిటార్ అండ్ ప్రిన్సిపల్ డేటార్ అయితే కనుక టైం ఎక్స్టెన్షన్ కోసం షూరిటీ అవుతాడన్నా డిశ్చార్జ్ అవుతాడు. అలాగే ఈ సి పాయింట్ లో వచ్చేసరికి మేల్ ఫోర్బియరెన్స్, క్రెడిటార్ కి ప్రిన్సిపల్ డేటార్ మీద కేసు వేయడం ఇష్టం లేదు, ఆయనది మాత్రం సి డిశ్చార్జ్ అవుతాడా? షూరిటీ డిశ్చార్జ్ అవ్వదు. రైట్? సో ఈ ఎగ్జాంపుల్స్ అవి చూడండి. మీకు ఒక పేజ్ మిస్ అయింది అన్నారు కదా, అది